బ్రేకింగ్ న్యూస్ ఎన్కౌంటర్ కు ముందు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా సంచలన నిర్ణయం తీసుకున్నారా? లొంగిపోవాలని హిడ్మా భావించినట్లు ప్రచారం జరుగుతోంది. లొంగిపోవడానికి ముందు ఓ లేఖ రాసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ లేఖలో సంచలన అంశాలు రాశాడనే ప్రచారం జరుగుతోంది. ఆ లేఖ ప్రచారం అంతా పుకార్లేనంటూ పోలీసు వర్గాలు ఖండిస్తున్నాయి. లొంగిపోవడానికి హిడ్మా ఏమాత్రం ఇష్టపడలేదని, షెల్టర్ జోన్ రావడానికే ప్రయత్నించాడంటూ పోలీసులు సమాచారం. ఇక అయితే ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్లుగా హిడ్మా తన చివరి లేఖలో రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన ఆలోచనలు నిర్ణయాలపై బస్తర్లో ఉన్న ఓ జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాసినట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు ఈ నెల 10నే హిడ్మా లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాలి అంటూ హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమంటూ హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతామన్నాడు హిడ్మా. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందంటూ హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఆ లేఖలో మొత్తం లేఖ సారాంశంగా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒట్టి పుకార్లేనంటూ పోలీసులు కొట్టిపారేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతితో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి 10 రోజుల ముందు జర్నలిస్టుకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. భద్రతకు హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ వెల్లడించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయుధాలు వీడియోలోపై ఎన్కౌంటర్లో హిడ్మా మరణించారు. ఇక ఈ అగ్రనేత గెరిల్లా దాడుల వ్యూహకర్త మాధవి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడానికి కేవలం 10 రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు జర్నలిస్టుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్టు సమాచారం. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ లేఖలో చెప్పినట్టు తెలుస్తోంది. లొంగిపోయే ముందు కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే హిందీ, తెలుగు భాషల్లో ఆడియో సందేశం విడుదల చేస్తామని కూడా హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో తనను కలవాలని ఆ జర్నలిస్ట్ను సూచించినట్టుగా సమాచారం. సో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఒకసారిగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో మావోయిస్టు పార్టీ ఇక తుడిచిపెట్టుకుపోయినట్టుగానే దాదాపుగా చర్చ జరుగుతుంది. హిడ్మాతో పాటు దేవ్జీ అలాగే మరికొంతమంది మావోయిస్టులంతా కూడా ఈ ఎన్కౌంటర్లో మట్టుపెట్టబడ్డారు. దీంతో ఒకసారిగా ప్రస్తుతం మావోయిజం అంతానికే ఇక ఆ శకం ముగిసినట్టేనంటూ చాలామంది భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం హిడ్మా వ్యవహారానికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక అగ్రనేత హిడ్మా మృతితో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా దాదాపు మావోయిస్టు శకం ముగిసినట్టేనట్టు మేధావులు, భద్రతా నిపుణులు చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే మార్చి 2026 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నాటి నుంచి కూడా ఏరివేత చర్యలు తీవ్రం కావడం, దాని ఫలితంగా కీలక మావోయిస్టు అగ్రనేతలు కాల్పుల్లో హతమవడం జరుగుతోంది. ఈ పరిణామాల్లో భాగంగానే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుగాంచిన హిడ్మా హతం కావడం సంచలనంగా మారుతుంది. ఛత్తీస్గఢ్ చెందిన హిడ్మా దాదాపు 20 ఏళ్ల కిందట మావోయిస్టుగా అడవుల్లోకి రంగప్రవేశం చేశారు. తక్కువ సమయంలోనే తన సత్తా చాటుతూ ఇక గెరిల్లా దాడుల్లో నైపుణ్యం సంపాదించి మావోయిస్టు అగ్రనేతల్లో కీలకంగా ఎదిగాడు. అయితే ఆ హిడ్మా లొంగిపోవడానికి ముందు లేఖ రాశాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం పోలీసులు కొట్టిపారేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే మారేడుమిల్లి టైగర్ జోన్లో ఆ ఎన్కౌంటర్లో హిడ్మా ఎలిమినేట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ నగేష్ మనతో జాయిన్ అవుతున్నారు. నగేష్, హిడ్మా ఎలిమినేషన్కు ముందు అంటే ఆయన ఎన్కౌంటర్ జరగడానికి ముందు లేఖ రాసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక జర్నలిస్ట్కి లేఖ రాసి తాను లొంగిపోదలుచుకున్నానని, తన భద్రతకు హామీ ఇస్తే ఖచ్చితంగా ఆయుధాలు విడిచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఆ లేఖలో ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఖండిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ లేఖ రాయడం అంతా నిజమేనా, ఇది పుకార్లేనా, ఎలాంటి చర్చ జరుగుతుంది? లేఖ అనే దానిపైన ఇప్పటికీ అంటే బస్తర్ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో కూడా మహేష్ చంద్ర లడ్డా లేఖ విషయం కానీ అలాగే పోలీసుల్ని పట్టుకొని కాల్చి చంపారన్న దానిపైన కూడా
ఖండిస్తూ మాట్లాడారు. ఈ లేఖ అనేది ఒక ఇంగ్లీషు మీడియా పేపర్ లో అది ప్రచురితమని దాన్ని తెలుగు మీడియా టేక్ ఓవర్ చేసింది. కానీ హిడ్మా అనే వ్యక్తి, మాధవి హిడ్మా, ఎప్పుడు కూడా అంటే మీడియాకు కానీ, పేపర్లకు కానీ, పత్రిక వాళ్ళకు కానీ ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. ఆయన సపరేట్ ఆపరేషన్, సపరేట్ విధానం. దండకారణ్య జోన్ లో ఆయన మిలిషియా సంబంధించిన ఆపరేషన్లు, పిఎల్జీ ఆపరేషన్లు చేయడంలో సిద్ధహస్తుడు. తనకంటూ ఒక బలగాన్ని పెట్టుకొని పోలీసుల్ని టార్గెట్ ఎలా చేయాలి, సంచలనం ఎలా సృష్టించాలి అన్న దానిపైనే మాధవి హిడ్మా ఆపరేషన్లని కొనసాగుతుండేవి. సో 26 ఆపరేషన్లు నిర్వహించి దాదాపుగా 260 మందిని మట్టుబెట్టాడంటే మాధవి హిడ్మా తన చరిత్రలో, అంటే మావోయిస్టు చరిత్రలో, అంటే 17 ఏళ్లకే వెళ్ళిన మాధవి హిడ్మా ఇప్పుడు 56 ఏళ్ల వయసులో ఎన్కౌంటర్ కాబడ్డాడు. అంటే దాదాపుగా 40 ఏళ్ళు, 38 నుంచి 40 ఏళ్ళ టైం అంతా కూడా తను మొత్తం మావోయిస్టులోనే గడిపాడు. అంటే తన ఇంపార్టెన్సీగా మావోయిస్టు పార్టీని చూసేవాడు. తన ప్రాంతాలన్నీ కూడా, అంటే సుక్మాలోని బస్తర్ జిల్లాలో, సుక్మా జిల్లా కానీ, బస్తర్ జిల్లా కానీ, తను పుట్టిందే పూవర్తి గ్రామం, వెనుకబడిన ప్రాంతం. అక్కడున్న ప్రజల సాధక బాధకాలు, ప్రజల జీవితాన్ని కూడా చూసి తట్టుకోలేకపోయాడు. తను మావోయిజం పైన, అంటే నక్సలిజం పైన ఆకర్షితుడయ్యాడు. తదుపరి అంచెలంచెలుగా ఎదుగుతూ యంగ్స్టర్ గా ఉండగానే తను మేజర్ రోల్ పోషించాడు మావోయిస్టు పార్టీలో. ఈ క్రమంలో చావుకు వెనుకాడిన వ్యక్తి అనేది మాధవి హిడ్మాకు పేరుంది. అంటే లొంగుబాటు అనేదే తనకు నచ్చనిదని చెప్పి మావోయిస్టులు మిగతా వాళ్ళతో మాట్లాడేవాడని చెప్పి తెలుస్తుంది. అంటే లొంగుబాటు అనేది నచ్చని పదం అనేది మాధవి హిడ్మా తన నోటితోనే ఎప్పటికప్పుడు చెప్పేవాడని చెప్తున్నారు. హిడ్మా కూడా దండకారణ్యంలో పరిస్థితులు సరిగా లేకపోవడం, కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్ట్ పార్టీ సూచనల మేరకే దండకార్యాన్ని వదిలి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ నగేష్, అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రిహాబిలిటేషన్లు కల్పిస్తామని, ప్యాకేజీలు ఇస్తామని కూడా ప్రకటించినప్పటికీ ఎన్నడూ హిడ్మా కూడా ఆసక్తి చూపలేదు. పైగా లొంగిపోవడం కుదరదంటూ మా క్యాడర్ అంతా కూడా సిద్ధంగా లేరు, సెక్యూరిటీ రీజన్స్ అంటూ చెప్పిన పరిస్థితి. అయితే చివరి నిమిషంలో ఏదైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడా హిడ్మా? ఇదంతా కూడా అంటే నిజంగానే లొంగిపోయింది సిద్ధమయ్యాడా, లేదా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత క్రియేట్ చేసిన సృష్టించబడ్డ లేఖగా భావించవచ్చా? సెక్యూరిటీ అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? విజయ్ శర్మ కూడా గత 15 రోజుల క్రితం పూవర్తి గ్రామం వెళ్ళాడు. పూంజే, తన తల్లి మాంది పూంజేతో కూడా చర్చించాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేశాడు. కొడుకు హిడ్మాని లొంగిపోయేటట్టుగా చేయండి అని చెప్పి అక్కడి నుంచి మీడియా ముఖంగా చెప్పించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా హిడ్మా లొంగుబాటుకు ముందుకొస్తే సంచలనం అవుతుందనేది కూడా ప్రభుత్వాలకు తెలుసు. ఈ క్రమంలోనే చెప్పుకొచ్చాడు. ఆ విషయం హిడ్మా వరకు సమాచారం అందింది, కానీ లొంగుబాటుకు మాత్రం ఎలాంటి సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పలేదు. అంటే మధ్యవర్తుల ద్వారా కానీ, మిగతా వ్యక్తుల ద్వారా కానీ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే మాధవి హిడ్మాకి తను లొంగిపోవడం అనేది ఇష్టం లేదు కాబట్టి లొంగుబాటు అనేది తనకు అవసరం లేదనుకున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీల్లోనే ఉంటూ ప్రజల అవసరాలు, అంటే ఇప్పుడు అసమానతలు కానీ, దోపిడీ కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే విధంగానే తన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు నక్సలైట్లను అంతమొందించడానికి పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టి పూవర్తి గ్రామంలో కూడా ప్రస్తుతం క్యాంప్ కొనసాగుతుంది. అది కేవలం మాధవి హిడ్మా ఉన్నాడనేదే అక్కడ క్యాంపులు పెట్టారు. కానీ హిడ్మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగుబాటు అనేది ఇష్టం లేదు, లొంగుబాటుకు ప్రయత్నాలు చేయడం లేదు. ఇక జర్నలిస్ట్ కు రాసిన లేఖ అనేది కేవలం ఒక 10 లైన్ల మ్యాటర్ మాత్రమే. అంటే మనం టైప్ చేయొచ్చు, మీరు టైప్ చేయొచ్చు, ఎవరైనా టైప్ చేయొచ్చు. ఆ టైప్ చేసినట్టుగానే పదాలు బయటకు వచ్చాయి. కానీ హిడ్మా రాసినట్టుగా తన సొంత చేతితో రాసినట్టు కానీ ఇక్కడ పదాలు కానీ, పేపర్ కానీ, ఏది కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. నిన్న ఎన్కౌంటర్ అయిన సందర్భం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా హిడ్మా రాసిన లేఖ సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్ లో కానీ, లేదంటే ఛత్తీస్గఢ్ సంబంధించి ఆ ఏరియాలో ఉన్న బస్తర్ టాకీస్ లాంటి కొన్ని ఛానల్స్, మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి, లోకల్ గా యూట్యూబ్ ఛానల్స్ అని. సో అందులో కూడా ఎక్కడ కూడా ప్రచురితం కాలేదు. ఓవరాల్ గా ఎంటైర్ నేషనల్ మీడియాలో కూడా మాధవి హిడ్మా లేఖ రాసినట్టుగా ఒక జర్నలిస్ట్ కి తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, 10 రోజుల తర్వాత లొంగిపోతాను, లేదంటే తెలుగు, హిందీ వాయిస్ లో కూడా తాను ఒక వాయిస్ ని మెసేజ్ చేస్తాను, తదుపరి అక్కడ ఉన్న అవసరాల దృష్ట్యా తనకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉందని చెప్పడం. సో ఇవన్నీ ఫేక్ అని చెప్పి నిఘా వర్గాల నుంచి సమాధానం వస్తుంది. నేను కూడా కొంతమంది నిఘా వర్గాల ఆఫీసర్స్ తో మాట్లాడాను. కానీ ఇలాంటి లేఖ అనేది ఫేక్. మాధవి హిడ్మా అనే వ్యక్తి
దండకారణ్యంలో పరిస్థితులు బాగలేకనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అది కూడా అతి కొద్ది మంది సభ్యులతో, తన భార్యతో పాటు ఇంకో 4, అంటే మొత్తం 6 వచ్చారు. ప్లస్ ఇవాళ శంకర్ ప్లస్ మరో 6, 7 వాళ్ళ ఎన్కౌంటర్ అయ్యారు. వీళ్ళు 6, అంటే వీళ్ళంతా 13 మంది. ప్లస్ నిన్న విజయవాడలో జరిగిన ఆపరేషన్, కాకినాడ, ఏలూరు కానీ ఆ ప్రాంతాల్లో కూడా 50 మంది మావోయిస్టులు. అంటే దేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో షెల్టర్ జోన్ ని తీసుకున్నారు. షెల్టర్ జోన్ ని తీసుకునే క్రమంలోనే దండకార్యాన్ని వదిలి వాళ్ళంతా ఆయుధాలను కూడా మావోయిస్ట్ పార్టీకి అప్పచెప్పి వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయి షెల్టర్ జోన్ లో ప్రస్తుతం ఏర్పాటు చేసుకుని. రైట్ నగేష్, అంటే చివరిగా అంటే ఇప్పుడు ఈ మొత్తం లొంగుబాట్లు అలాగే ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్న ఈ ఘటనలన్నీ కూడా మావోయిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ముందడుగు పడుతున్నట్లయినా ఓవరాల్గా ఇప్పుడు ఈ హిడ్మా ఎన్కౌంటర్ లేదా దేవ్జీ వీళ్ళంతా కూడా తర్వాత వరుస లొంగుబాట్లు ఇక మావోయిజం శకం ముగిసినట్లే అని చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ మనకు కనబడుతోంది? అంటే 2 వర్షన్స్ ఇలా ప్రభుత్వాల వర్షన్ ఒకటి ఉంటే మావోయిస్టులు కానీ, మావోయిస్టులు సానుభూతి పరులు కానీ, లేదంటే పౌరాకులు కానీ, ప్రజా సంఘాలు కానీ వాళ్ళ ఒపీనియన్ కూడా డిఫరెంట్ ఒపీనియన్. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ మార్చ్ 2026 మార్చ్ 30 వరకు పూర్తిగా నక్సలిజాన్ని, మావోయిజాన్ని అంతమొందించాలని చెప్పి అమిత్ షా ఆర్డర్ తో అంటే అడవి ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అంటే ప్రతి చోట డ్రోన్లు కానీ, హెలికాప్టర్లను తీసుకెళ్లి అక్కడికి డైరెక్ట్ గా దిగడం, అక్కడ ఎన్కౌంటర్ చేయడం అనేది ప్రస్తుతం కొనసాగుతున్న ఇష్యూ. అంటే మావోయిస్టులకు అక్కడ ఉండడం కోసం కనీసంగా వాళ్ళు షెల్టర్ తీసుకుందామన్నా, ఏ చెట్ల దగ్గర ఉందామన్నా కూడా వాళ్ళకు ఉండని పరిస్థితి ఏర్పడింది. ఉండని పరిస్థితి ఏర్పడ్డా కూడా టెక్నికల్ వ్యూని వాళ్ళు కూడా ఎంచుకున్నారు. ఇప్పటికే గణపతి నేపాల్, బర్మాను, శ్రీలంక పారిపోయి ఉంటాడు. దేవ్జీత్ అలియాస్ తిరుపతి ప్రస్తుతం అయితే అందుబాటులో లేడు. ఇంకా మిగతా 7 మంది కేంద్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, అలాగే డీసీఎంలు ఉన్నారు, ఏసీఎంలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 450-500 మంది ఉన్నారని చెప్పి వాళ్ళే పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. 5-6 వేల మంది మావోయిస్టులు వాళ్ళు డైరెక్ట్ గా పాత్ర పోషిస్తున్నారు అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు అంటే ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ ఈ ప్రాంతాల్లో 60-70 వేల మంది అర్బన్ నక్సల్స్ ఉన్నారంటున్నారు. కానీ ఇక్కడ మావోయిజాన్ని అంతమొందించాము, మావోయిజం అనేది మడకడం సాధించలేదు, హిడ్మా ఎన్కౌంటర్ తో పూర్తిగా సమాప్తి అని చెప్పి ప్రభుత్వ వర్గాలు ప్రకటించుకుంటే మావోయిజం ఎన్నటికీ లొంగుబాటుకు గురి కాలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది. ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఎప్పటికి జరుగుతుందో అప్పటి వరకు ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది అనేది వీళ్ళ వర్షం. ఖచ్చితంగా ఇప్పుడు సిపిఐఎం లాంటి పార్టీలు కూడా పేద వర్గాల నుంచి పోరాడతామని చెప్పి వాళ్ళు కంటిన్యూగా ప్రకటిస్తున్నారు. అన్యాయం, అక్రమం ఉన్నంతసేపు మావోయిజం ఉంటుందని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్లతో, లొంగుబాట్లతో పూర్తిగా అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ చాలా మంది మాజీ మావోయిస్టులు కానీ ఈ మధ్య మన బండి ప్రకాశ్ కానీ, చంద్రన్ లాంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా మేము జనంలో ఉంటాం, జనం నుంచే పోరాడతామని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడు కూడా అంటే చాలా మంది దేశంలో అందరికి ఉద్యోగాలు దొరకాలని లేదు, అందరికి ఉపాధి అవకాశాలు ఉండాలని లేదు. అక్కడే ఖచ్చితంగా వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఎవరైనా అన్యాయానికి గురైనా, అక్రమానికి గురైనా ఆ ప్రాంతం నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. ఇవన్నీ కూడా మావోయిజానికి ఖచ్చితంగా సంకేతాలు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈనాటికి కాదు, మావోయిస్టు పార్టీ పుట్టింది 1967లో పుట్టింది. ఇప్పుడు 2025 వరకు కూడా ఇంకా కూడా కంటిన్యూ కొనసాగుతుంది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు, అధునాతన టెక్నికల్ వ్యవస్థ రావచ్చు. టెక్నికల్ వ్యవస్థకు అనుగుణంగా వీళ్ళు కూడా మార్పు చెందితే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాలపైన పోరాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వెనుకబాటు ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా వెనుకబాటు ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తాం, ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా రోజులో బాలింతను 12 కిలోమీటర్లు తీసుకెళ్లారు, శవాన్ని మోసుకెళ్లి 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లారు, వైద్యం అందలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ ఊరికి రోడ్లు లేవు, కనీసం ఆ ఊరికి వెళ్లాలన్నా కూడా అక్కడ పరిస్థితులు సరిగా లేవు. అక్కడ బాలింత ప్రమాదంలో ఉంది, లేదంటే ఒక వ్యక్తికి జ్వరం వచ్చి కూడా ఆ ప్రాంతానికి వైద్యులు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి ఇంకా కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అది ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇక ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాలు అయితే మనం చెప్పనలివి కాదు. ఆ ప్రాంతాల్లో వెనుకబాటుకు గురైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా
ప్రభుత్వాలు డెవలప్ చేయాల్సిన అవసరాలే. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా తిరుగుబాటు ఎందుకు చేయరు, ఎవరైనా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాలు అందుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే ఇంత అధునాతన టెక్నాలజీ ఉంది, రాజకీయ నేతలు మాత్రం కోట్లు సంపాదించుకుంటారా, మాలాంటి పేదలను పట్టించుకోరా, మేము ఓట్లు ఇస్తేనే వాళ్ళు గెలుస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వాదన వాళ్ళు వినిపించినా కూడా తిరుగుబాటు అనేది ప్రజల్లో ఉంటుంది. తిరుగుబాటు అనేది ఆ సోషల్ మీడియా రూపేణ వస్తుందా, లేదంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా, ఇంకోటి చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మాజీ మావోయిస్టులు కానీ సానుభూతి పనులు కానీ వాళ్ళందరూ చెప్పే మాట. రైట్, ఎస్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మోస్ట్ వాంటెడ్ మదావి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు అనేక సంచలన అంశాలు బయటపడుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్కు ముందు అంటే 10వ తారీఖునే ఒక లేఖ రాశాడు స్థానికంగా ఒక జర్నలిస్ట్కి. తాను త్వరలో లొంగుబాటుకు సిద్ధమంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి కూడా తాను తెలుగు, హిందీలో ఆడియో మెసేజ్ కూడా పంపుతాను త్వరలోనే అంటూ ఆ లేఖలో పేర్కొన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ లేఖ కేవలం ఎన్కౌంటర్ తర్వాత సృష్టించబడిందా, నిజమా అనేది మాత్రం పోలీసులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కూడా కట్టుకథలు అంటున్నారు. నిజంగా అలాంటి లేఖ ఏం లేదంటున్నారు. వాస్తవానికి ఎన్ని ప్యాకేజీలు లేదా రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి ఆఫర్లు ఇచ్చినా కూడా మావోయిస్టు పూర్తి స్థాయిలో ఇంకా లొంగుబాటు కాలేదు. మరీ ముఖ్యంగా హిడ్మా లాంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎక్కడ తన మొత్తం గ్యాంగ్తో ఇంకా పోలీసులు ముప్పు తిప్పలు పెడుతూనే ఏఓబి, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే దంతెవాడ, బస్తర్, అబూజ్మడ్, దండకారణ్యం ప్రాంతంలో పూర్తిగా వాళ్ళని, అలాగే కర్రెగుట్టలు ఈ ప్రాంతంలో ఎక్కడ జల్లెడ పట్టినా పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్న పరిస్థితి. అయితే చుట్టూ నిర్బంధం, 4 వైపుల నిర్బంధం, వైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు సెక్యూరిటీ రీజన్స్, లొంగిపోవడానికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. చివరి నిమిషంలో లొంగిపోదాం అనుకున్నాడని, అందుకు సంబంధించి ఒక జర్నలిస్ట్కు లేఖ రాశాడని, తాను ఏపీకి వస్తానని, తనను ఏపీలో కలవాలంటూ కూడా అతను సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతవరకు నిజమనేది మాత్రం ఇది తెలియట్లేదు. అయితే ఈ అంశాలన్నీ కూడా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కేవలం ఇది కట్టుకథలుగానే చెప్తున్నారు మొత్తం మీద. అయితే ఈ ఎన్కౌంటర్కు 2 వారాల ముందు ఛత్తీస్గఢ్ చెందిన ఒక మంత్రి ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన తల్లిని కలవడం, ఇదంతా కూడా తర్వాత ఈ ఎన్కౌంటర్ జరగడం, ఇదంతా కూడా ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద మదావి హిడ్మాన్ అయితే ఎలిమినేట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు మారేడుమిల్లి టైగర్ జోన్లో. ప్రస్తుతం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మృతదేహం అక్కడే ఉంది. అలాగే ఈ మొత్తం అక్కడ దొరికిన డైరీ ఆధారంగా సమాచారంతో ప్రస్తుతం మొత్తం ఏఓబి నుంచి ఏపీలోకి చొరబడ్డ, షెల్టర్ జోన్ కోసం చొరబడ్డ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కోస్తాంధ్ర, అలాగే విజయవాడ దాకా, కృష్ణా జిల్లా దాకా చాలామందిని అదుపులోకి తీసుకుంటూ వస్తున్నారు, అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇది ఇంతటితో ఆగిపోతుందా లేదా పూర్తి స్థాయిలో ఇక మార్చి 26 వరకు, వచ్చే సంవత్సరం మార్చి 26 వరకు కూడా ఖచ్చితంగా 26 అంటే 2026 మార్చి వరకల్లా మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇంతటితో ముగిసినట్టేనా? ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు కేంద్ర ప్రభుత్వం? ఇంకా కొంతమంది మావోయిస్టులు మిగిలే ఉన్నారా? ఇక మిగిలి ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ రకంగా మావోయిస్టులను ఏరివేస్తారా, లొంగిబాటుకు ప్రెషర్ పెడతారా అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ. అయితే మొత్తం మావోయిస్టులు లొంగిపోయి లేదా ఎన్కౌంటర్ చేయబడితే కనుక మావోయిజం అనే ఒక శకం ముగిసినట్టేనా అనే ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న సందర్భంలో కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు కూడా ఇంకా ప్రజల పక్షానే పోరాడతాం, కాకపోతే ఆయుధాలు విడిచామంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కొందరు ఇంకా ఆ సిద్ధాంతాన్ని దాని పరంగా దాన్ని భావ వ్యక్తీకరణ చేసి ఇంకా పోరాటం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మదావి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రస్తుతం ఆయన లొంగుబాటుకు లొంగుబాటు చేస్తానంటూ గతంలోనే చేసిన ఒక లేఖ రాసినట్టుగా జరుగుతున్న ప్రచారంలో మాత్రం పోలీసులు అయితే కొట్టిపారేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ లేఖకు సంబంధించిన ఒక లెటర్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ లేదు, ఎవరు కూడా దాన్ని నిర్ధారించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఇది ఒక కట్టుకథగానే కొట్టిపారేస్తున్నారు.